బడిన దేవుని వాక్యము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనము చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులేడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము అంచె దినాల్లో ఉన్నాము. పరిశుద్ధాత్మ యొక్క సహాయము మన జీవితాలకి ఈ అంచె దినాల్లో చాలా అవసరము అనేది మనము ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు లేదా పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద ఉండినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. నూతన స్వభావాన్ని ఆయన ఇస్తాడంట. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనలను రక్షించెను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఈ నూతన స్వభావాన్ని దేంతో పోలుస్తున్నా అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. హల్లెలూయా. అంటే మనము తిరిగి జన్మిస్తూ ఉన్నాం. ఆత్మలో తిరిగి జన్మించే అనుభవం. మనిషి అనుకుంటాడు మరి లోకపరంగా మరి ఈ జన్మము తర్వాత ఇంకా జన్మలు ఉన్నాయని. కానీ మనకుండేది ఒకే ఒక జన్మ. అనగా ఆ జన్మ మనము తల్లి గర్భములో నుంచి జన్మించే జన్మ. దానిని పునర్జన్మగా అనగా శాశ్వతమైనటువంటి జన్మముగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అది మనకు శాశ్వతమైన జన్మమును దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఈ శరీర ప్రకారమైన జన్మకు టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఒక కాలంలో మనం ఈ లోకంలో మరణిస్తాం. కానీ పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించిన తరువాత ఈ పునర్జన్మ అనేది పరిశుద్ధాత్మలో నీకు అనుగ్రహించినప్పుడు ఈ జన్మమునకు అంతం అనేది ఉండదు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఆత్మ మూలంగా నీటి మూలంగా తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యానికి చేరలేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకిచ్చే ఈ పునర్జన్మ మనలను దేవుని రాజ్యములో నిత్యము జీవించేందుకు సహాయము చేస్తుంది. ఈ పునర్జన్మ మనకు ఏం కలిగజేస్తుంది? ఈ పరిశుద్ధాత్మ ఈ పునర్జన్మలో మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తుందంట. ఈ నూతన స్వభావం ఈ యొక్క శరీర స్వభావం నుంచి అనగా ఒక కాలంలో మనము అవిధేయులముగా దురాశలకు లోబడిన వారముగా పాపములో మనం నివసిస్తూ ఉన్నాం. మనకు దేవుడు ఒక నూతన స్వభావాన్ని ఇచ్చి పునర్జన్మను మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ పునర్జన్మ అంటే లేదా ఈ నూతన స్వభావం అంటే ఏంటి అనేది ఈ దినమును మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల దాకా మనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం, నూతన స్వభావం. హల్లెలూయా. ఈ నూతన స్వభావం అంటే ఏంటంటే దేవుని పోలికగా మారడమే నూతన స్వభావం. అందుకే 2 కొరింథీ 5:17 చెప్తుంది, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము కొత్తవవుతూ ఉన్నాయి.
ఈ నూతన స్వభావము నీకు కలుగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు, లేదా దేవుని పోలికగా నిన్ను మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పోలిక అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి మనకు వచ్చింది అనేది మనము ఆలోచించవచ్చు. దీనికి జవాబు ఎక్కడ ఉంది అంటే ఆదికాండము 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మానవుని సృజించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. హల్లెలూయా. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, మానవుని సృజించేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను మనం చేయాలి. హల్లెలూయా. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆది యందు మానవుణ్ణి దేవుడు దేవుని పోలికలో సృజించాడంట. ఆ పోలిక మానవుడు పాపము చేయడం ద్వారా కోల్పోయాడు. పాపము చేయడం ద్వారా ఆ దేవుని పోలికను కోల్పోయినాడు. ఆ దేవుని పోలిక తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడు కోల్పోయినటువంటి ఆ దేవుని స్వరూపము, దేవుని పోలిక ఏంటి? దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? దేవుని వాక్యంలో నుంచి మనము చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. 1 యోహాను 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు ఏమి తెలియజేయబడుతుందంటే, దేవుని పోలిక ఏంటంట? ప్రేమ స్వరూపమే దేవుని పోలిక. దేవుని పోలిక ప్రేమ స్వరూపం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మానవుడు ఏమి కోల్పోయాడు దేవుని పోలికలో అనంటే, దేవుని యొక్క స్వరూపమైన ఆ ప్రేమ స్వభావాన్ని మానవుడు కోల్పోయినాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా కోల్పోయినాడు? ఎట్లా కోల్పోయాడంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము మనం చదువుదాం. 24:12. విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంచె దినాల్లో జరిగే సంభవాల గురించి దేవుడు సెలవిస్తూ, ప్రభు అయిన యేసు సెలవిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేని వారిగా మనిషి మారిపోతాడు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మానవుల్లో ప్రేమ కనపడడం లేదు. ప్రేమ స్థానములో ద్వేషము, పగ, కక్ష, ఒకరి నాశనాన్ని కోరుకునే స్వభావం, ఒకరికి కీడు చేసే స్వభావం, ఒకరికి విరోధముగా ఆలోచించే మనస్తత్వం మానవునిలో నిండిపోయింది. ఒకడు ఇబ్బంది పడుతుంటే, మరి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మరి వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడానికి కూడా మనిషి ముందుకు రావడం లేదు. మరి పక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్నా అంటే వాడి సమస్యను తెలుసుకోవడానికి కూడా మనిషి ముందుకు రావడం లేదు. కారణం ఏంటి? ప్రేమ చల్లారిపోయింది. అక్రమము విస్తరించిపోయినప్పుడు ప్రేమ చల్లారిపోతుందంట. దేవుని స్వరూపము మానవుడు ఎలా కోల్పోయినాడంటే,
అక్రమం లేదా పాపము అతనిలో విస్తరించినందువల్ల, పాప స్వభావము అతనిలో అధికమవడం వల్ల ఏమైపోయింది? ప్రేమ కోల్పోయాడు. మానవుడిని దేవుడు ఏ పోలికతో సృష్టించాడు? ఏ పోలిక? దేవుని పోలిక. దేవుని పోలిక ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఈ దినమున మానవుని కదిలిస్తే స్వార్థపూరితమైన ప్రేమ, అవసరానికి ఉపయోగించుకునే ప్రేమ, అవసరమైతేనే ఒక వ్యక్తిని ప్రేమించడం, మరి సమయానుకూలమైన ప్రేమ అనే నటన, ఇవి మానవులు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్మ క్రియ జరగడం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? నూతన స్వభావాన్ని కలుగజేశాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక. నూతన స్వభావాన్ని ఎలా కలుగజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఈ నూతన స్వభావం ఏంటి తెలిసిన? దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో కుమ్మరించటం. హల్లెలూయా. ఇది లోక ప్రేమ కాదు, శరీర ప్రేమ కాదు, స్వార్థ ప్రేమ కాదు, ఒకరి నాశనాన్ని కోరుకుంటూ నటించే ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ. దేవుడు ఏ ప్రేమతో మానవుణ్ణి తన పోలికలో సృజించాడో ఆ పోలిక పాపము ద్వారా మానవుడు కోల్పోయాడు. ఆ కోల్పోయినటువంటి ఆ పోలికను దేవుడు ఏం చేశాడంట? పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను, దేవుని ప్రేమను తిరిగి మనిషి హృదయములో కుమ్మరించి నిజమైన ప్రేమతో అతన్ని నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని ప్రేమ ఏం చేస్తుంది? లోక ప్రేమ ఏ విధంగా కక్షతో, స్వార్థముతో, మోసముతో, కుతంత్రాలతో, సమస్తమైన మలినముతో ఒక మానవుని హృదయాన్ని నింపుతుందో, దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి 7వ వచనం దాకా మనం చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ శాశ్వత కాలముండును. ఈ ప్రేమ మానవునిలో కోల్పోయి ఉన్నాడు. దేవుని పోలికను మానవుడు కోల్పోయాడు. దేవుని స్వభావం మానవుల్లో పోయింది. ఇది ఏంటి దేవుని స్వభావము? ప్రేమ స్వభావం. హల్లెలూయా. ప్రేమ కలిగిన స్వభావం. ఈ దేవుని ప్రేమ యొక్క లక్షణాలు ఇక్కడ చక్కగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతుందంట. అనేక దోషములను కప్పుతుందంట. ఈ దినమున మానవుడు చూస్తే అనేక దోషములను బయటికి తీస్తాడు, గొడవలు రేపుతాడు, కక్షలు కలిగి ఉంటాడు, స్వార్థం కలిగి ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ అతనిలో కుమ్మరించబడలా. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో అతను దేవుని పోలికగా మారుతాడు. హల్లెలూయా. దేవుని పోలికను అతను సంతరించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీ 3వ అధ్యాయము మరి 17-18 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. చదువుదాం.
2 కొరింథీ 3:17-18. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ప్రభువుకు ఆత్మచేత దేవుని పోలికగా మనం మార్చబడుచున్నామంట. హల్లెలూయా. ఇదే మనం గమనించండి, క్రైస్తవుల్లో ఆ దేవుని పోలిక కనపడుతుందా? దెయ్యపు పోలికలు కనపడుతున్నాయా? అనేక మందిలో దేవుని పోలిక కనపడ్డంలే. దైవజనుల్లో కూడా దేవుని పోలిక లేదు. దేవుని పోలికలో అనేక మంది సేవకుల్లో కనపడడం లేదు. చాలా కొద్ది మంది సేవకుల్లో దేవుని పోలిక, స్వచ్ఛమైన దేవుని ప్రేమతో నింపబడినటువంటి దైవజనులుగా కనపడుతున్నారు, క్రైస్తవులుగా కనిపిస్తున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ పునర్జన్మను నీకు ప్రసాదిస్తే కానీ ఆ దేవుని పోలిక నీలోకి రాదు. లేకపోతే మనం ఏంటంటే పైకి గొర్రె బొచ్చు కప్పుకుంటాం, లోపల తోడేలు స్వభావం కలిగి ఉండి గొర్రె బొచ్చు కప్పుకొని నటించేవారు ఈ దినమున ఎక్కువ మంది అయిపోయారు. లోపల స్వభావాన్ని దేవుడు చూస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు పై విషయాన్ని చూస్తారు కానీ పైన వేసుకున్నటువంటి డ్రెస్సులు, కోట్లు, సూట్లు వీటిని మనుషులు చూస్తాడు. దేవుడు లోపల ఉన్నటువంటి తోడేలు స్వభావాన్ని చూస్తాడు. లోపల ఉన్నటువంటి భయంకరమైన స్వార్థపూరితమైనటువంటి ప్రేమ లేని స్వభావాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీ పోలిక దేవుని పోలికగా మార్చబడాలంటే ఈ అంచె దినాల్లో అక్రమము చేత చల్లారిపోయినటువంటి ఆ దేవుని ప్రేమ తిరిగి నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ మట్టుకే నిన్ను తిరిగి దేవుని పోలికను అనుగ్రహిస్తుంది. దేవుని పోలికలోనికి నిన్ను మార్చగలిగింది ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడు? నూతన సృష్టిగా మార్చగలడు. ఏ సృష్టిగా? క్రీస్తు పోలికలోనికి నిన్ను మారుస్తాడు, దేవుని పోలికలోనికి నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి ప్రేమ ఈ దినం నీ హృదయంలో ఉందా? దేవుడు ఆ ప్రేమతో నిన్ను నింపి ఉన్నాడా? ఒక వ్యక్తిని నిన్ను చూసినప్పుడు, నీకు విరోధి అయినటువంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు నువ్వు అతన్ని ప్రేమించగలుగుతున్నావా? నీలో ఆ ప్రేమ పొంగుకొస్తుందా? ఒక వ్యక్తిని చూసినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా? అనేక మందికి ఇంట్లోనే ఒకరంటే ఒకరికి ప్రేమలు లేవు. ఒకరంటే ఒకరికి కుళ్ళు, ఒకరంటే ఒకరికి స్వార్థం. సంఘముల్లో కక్షలు, కుతంత్రాలు సంఘాల్లో. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక దైవజనుడు అంటే ఇంకొక దైవజనుడికి పడదు. కారణం ఏంటి? అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోయి దేవుని పోలికను కోల్పోయాం. ఎప్పుడు దేవుని పోలికను సంతరించుకుంటావు? దేవుడు అంటాడు, మొదటి ప్రేమను నువ్వు వదిలేవు, తెలుసుకో దాన్ని మొదట. ఆ పోలిక నీలో రానప్పుడు, ఆ పోలిక నీలో లేనప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. అది మనకు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ దీనిని బట్టి దేవుని పిల్లలెవరు? చదువుమా. అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఆమేన్. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుందంట. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని దేశాలున్నా, ఎన్ని జాతులున్నా, కులాలున్నా, మరి ఆ ప్రాంతాల వారీగా మరి విభజించబడిన ఈ లోకంలో 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకటి దేవుని పిల్లలు, 2 అపవాది పిల్లలు. హల్లెలూయా. 2 రకాల పిల్లలు ఉన్నారు.
దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో ఎలా తేటపడుతుంది? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎలా తేటపడుతుంది అంటే స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. ఆమేన్. ఒక్క మాటతో నీలో గనుక దేవుని ప్రేమ లేకపోతే, స్వచ్ఛమైన దేవుని యొక్క ప్రేమతో నువ్వు నింపబడకపోతే నువ్వు దేవుని సంబంధివి కానే కాదంటున్నాడు. అది కనుక దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభించాడు అనుకోండి, ఎంతమంది దేవుని సంబంధులు కారో బయటపడుతుంది. తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? దేవుని సన్నిధి నుంచే ప్రారంభమవుద్దంట తీర్పు. హల్లెలూయా. తీర్పు అన్యుల దగ్గర ప్రారంభం కాదు. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుడు చెప్తాడు, దేవుని వాక్యం చెప్తుంది. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. హల్లెలూయా. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది తెలిసిన? దేవుని ఇంటి వద్ద. దేవుని ఇల్లు ఏది? దేవుని మందిరం, సంఘం. హల్లెలూయా. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అది దేవుని ఇల్లు. అక్కడే తీర్పు ప్రారంభమవుతుంది. జాగ్రత్త. తీర్పు ప్రారంభమై మొట్టమొదట దేవుడు చూసేది ఏంటంటే, ఇతడు దేవుని బిడ్డనా, అపవాది బిడ్డనా? ఇతనిలో దేవుని స్వభావం ఉందా, అపవాది స్వభావం ఉందా? దేవుని బిడ్డలు అంటే నీతి జరిగించి ప్రేమ కలిగి ఉంటారు. ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ, సమస్త దోషములు కప్పే స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు అని దేవుడు చెప్తున్నాడు. నీలో ఆ నూతన స్వభావాన్ని కలగజేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశం ఇచ్చావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతన స్వభావిగా, నూతన సృష్టిగా మార్చాడా? దేవుని ప్రేమతో నువ్వు నింపబడ్డావా, లేక నటిస్తూ ఉన్నావా? మన నటింపులన్నీ తీర్పు దినమున బయలుపరచబడబోతున్నాయి. దేవుడు నిజమైన న్యాయాధిపతిగా పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దినము ఒకరోజు రాబోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం పునర్జన్మ పొందుకోకపోతే, నూతన సృష్టిలుగా మార్చబడకపోతే, దేవుని ప్రేమతో నింపబడకపోతే ఆ దినము ఎంతో కఠినమైన దినముగా అనేకులకు మారిపోతుంది. అనేకులు తీర్పు తీర్చబడబోతున్నారు. దేవుని ఇంటి దగ్గర తీర్పు ప్రారంభమవుతుంది. జాగ్రత్త. అన్యులకి, హత్యలు చేసే వాళ్ళకి, మరి భయంకరమైన దొంగతనాలు చేసేవారికి, విగ్రహారాధికులకు, మాంత్రికులుగా తీర్పు. మొట్టమొదటి దేవుని బిడ్డలకి తీర్పు. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే సాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహించి నీ మనస్సును మార్చి దేవుని ప్రేమతో నిన్ను నింపినప్పుడే, దేవుని స్వభావం నువ్వు కలిగి అందరినీ క్షమించి ప్రేమించగలిగినప్పుడే అది దేవుడు నిన్ను రక్షించుకొనగలడు. దేవుని పోలికగా నువ్వు ఈ లోకంలో జీవించగలవు. అట్టి కృప మనకందరికీ అంత్యకాలంలో దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే దేవుని దగ్గర కన్నీరు కార్చండి, మొరపెట్టండి. దేవా, నాకు పరిశుద్ధాత్మను దయచేయి నాయనా, అభిషేకించు తండ్రి. దేవుని ప్రేమ నాలో కలిగి ఉండాలి. దేవుని ప్రేమతో నేను నింపబడాలి. అక్రమము నాలో విస్తరించి నా ప్రేమ చల్లారిపోయిందయ్యా. నాలో దేవుని పోలికను కలగజేయని దేవుని అడగదాం. దేవుడు అట్టి సహాయం నీకు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అత్యద్భుతమైనటువంటి కార్యము మమ్మల్ని దేవుని పోలికలోనికి మార్చడం. తండ్రి, అది ఏ యొక్క బోధ ద్వారానో, లేకపోతే ఇంకేదైనా మేము సంఘానికి వెళ్ళడం ద్వారానో, మంచిగా జీవించడం ద్వారానో దేవుని పోలిక మాలో రాదు. ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే మాకు పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మాలో చేసి నాయన మాకు నూతన స్వభావం అనగా దేవుని పోలికను, పరిశుద్ధాత్మ మాలో దేవుని ప్రేమను కుమ్మరించడం ద్వారా అనుగ్రహిస్తాడయ్యా.
అట్టి పోలికను మేము కలిగి ఉండేందుకు మాకు సహాయము చేయండి. మేము తండ్రి దేవుని పిల్లలుగా జీవించాలి, అపవాది పిల్లలుగా మేము ఈ లోకంలో ఉండకూడదయ్యా. తండ్రి నీతిని జరిగించని వాడు, సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాదని చెప్తున్నాడు. ఇదే మన అనేకులు దేవుని సంబంధులు కాని వారిగా జీవిస్తున్నారు. సహాయం చేయండి. మేము రాకడ దినాల్లో ఉంటున్నాం, అంచె దినాల్లో మేము ఉంటున్నాం. మేము దేవుని సంబంధులుగా మారుటకు పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీద కుమ్మరించి ప్రతి ఒక్కరికి దేవుని స్వభావాన్ని అనుగ్రహించమని, క్రీస్తు పోలికలోనికి మార్చమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేవుని పోలికలోనికి మార్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.